హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివాపై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ కోటా శారీస్ విత్ ఎంబ్రాయిడరీ చూడబోతున్నారండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నది మెషిన్ ఎంబ్రాయిడరీ. అలాగే బోర్డర్స్ వచ్చేటప్పటికి ఇలా టిష్యూ బోర్డర్ లాగా ఒక 3 to 4 ఇంచెస్ వచ్చిందండి. ఎడ్జ్లో వచ్చేసి ఇలా ప్లెయిన్ బోర్డర్. ఈ ప్యాటర్న్ ఫస్ట్ టైం వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. చూడగానే మంచి కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయి, అందుకే సెలెక్ట్ చేశాను. 1 by 1 చూసేద్దాం. మరి ఫస్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ అండి. గ్రే కూడా నార్మల్ గ్రే కాకుండా కొంచెం గచ్చకాయ రంగుకు దగ్గరగా ఉన్న గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే పైన సెల్ఫ్ కలర్తో అండ్ పింక్, వైట్, పీచ్ అలా ఆ షేడ్స్లో ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మెషిన్ ఎంబ్రాయిడరీ అయినా కూడా చాలా నీట్గా ఉంది. పళ్ళు సెపరేట్గా ఏమి ఇవ్వకుండా ఇలా ఇచ్చారండి. జస్ట్ ఒక సిల్వర్ జరీ లైన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. పింక్ కలర్ కాంట్రాస్ట్లో ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి ముందు చెప్పినట్టుగా కింది వైపు దాదాపు ఒక 4 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ టిష్యూ బోర్డర్ ఉంది. ఆ పైన పింక్, ఇదిగోండి ఇక్కడ పైన వైపు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసింది ఫ్రంట్ అది షోల్డర్ పళ్ళు అలా కదండి. ఫ్రిల్స్ దగ్గర ఎలా వస్తుందో చూసేద్దాం. ఇదిగోండి లోపల వైపు ఇలా వస్తుందండి. ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు కూడా మంచి వర్కే ఉంటుంది. ఈ పైన ప్లెయిన్ పార్ట్ పెద్దగా కనిపించదు కాబట్టి మీరు కట్టుకున్నప్పుడు శారీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ప్యూర్ కాటన్ కోటా పైన ఎంబ్రాయిడరీ అండి. మంచి ఎల్లో కలర్ పైన లైట్ పిస్తా గ్రీన్, వైట్, పింక్, పీచ్ ఈ కాంబినేషన్స్లో వచ్చిందండి. బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీతో పాటుగా టొమాటో కలర్లో వచ్చింది. అదే కలర్ పళ్ళు ఎడ్జ్లోను అండ్ బ్లౌజ్ కూడా. ఇది షోల్డర్ పళ్ళు అండ్ పళ్ళు అండి. శారీ లోపల వైపు ఇలా ఉంటుంది. స్టార్టింగ్ వర్క్ ఎంతవరకు ఉందో ఒకసారి చూడమ్మా. అది 1 మీటర్ దాకా ప్లెయిన్ ఉంటుంది. అదిగో ఇక్కడ వరకు ఉంది కదా, దాదాపుగా 1.25 వరకు ప్లెయిన్ ఉందండి. మిగిలిందంతా కూడా వర్క్ ఉంది. అది సరి చేసి లావెండర్ కలర్ అండి. లావెండర్ పైన కొంచెం డార్క్ షేడ్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫ్లవర్స్ వచ్చేసి పిస్తా గ్రీన్, పీచ్, ఎల్లో, పింక్ చాలా బాగుందండి. ఇది కూడా పళ్ళు అలాగే ఎల్లో కలర్ బ్లౌజ్. ఇంకా లోపల ఎలా వస్తుంది అనేది ఫస్ట్ 2 శారీస్కి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి జస్ట్ ఇలాగే చూపిస్తున్నాను. చూడండి, పీచ్ కలర్, సెల్ఫ్ పీచ్ అండ్ లైలాక్ ఎల్లో, లైట్ గ్రీన్ ఈ కాంబినేషన్స్లో ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఈ శారీస్ చాలా ఎలిగెంట్ లుక్ ఉన్నాయండి. మధ్యలో అంతా ప్యూర్ కాటన్ ఇచ్చారు, తర్వాత టిష్యూ బోర్డరు. ఈ చివరి వచ్చేసి బోర్డర్ నిలబడటం కోసం చక్కగా కొంచెం మిక్స్ కోటా ఇచ్చారు. దానివల్ల చాలా బాగుంది. అది కూడా ప్యూర్ కాటన్ ఇచ్చేసి ఉంటే తేలిపోయినట్టు అయ్యేదేమో. ఇలా ఇవ్వడం వల్ల ఓన్లీ బోర్డర్ మిక్స్ కోటా, మధ్యలో అంతా కూడా ప్యూర్ కాటన్. ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి, ఎల్లో బ్లౌజ్తో. రత్నావళి బ్లూకి గ్రీన్ కాంబినేషన్ అండి. అసలు బ్లూ గ్రీన్ కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. ఈ బ్లాక్ ప్రింట్ కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, ఆ డ్రెస్ ఒకటి వేశాను నేను. ఎంత పాడైపోయినా తీయాలనిపించాలి. ఆ కాంబినేషన్ అంత నచ్చేది. మళ్ళీ దొరకలేదు అలాంటి కాంబినేషన్. షేడ్ కరెక్ట్గా రావాలి. ఈ శారీలో అదే షేడ్స్ వచ్చాయండి, అందుకే నాకు చూడగానే ఆ డ్రెస్ గుర్తొచ్చింది. చాలా చాలా బాగుంది. బ్లూ పైన సెల్ఫ్ బ్లూ ఎంబ్రాయిడరీ, ఇక్కడ పీకాక్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్, పీచ్ కలర్ ఈ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి. సూపర్గా ఉంది. ఇది ఆరెంజ్ కాకుండా పీచ్ కాకుండా ఉందండి, కొంచెం కనకాంబరం కలర్. కనకాంబరం కలర్ కిందకు వస్తుంది. సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అండ్ గ్రే, సీ గ్రీన్, పింక్ కలర్స్ యాడ్ అయ్యాయి. గ్రే బోర్డర్ వచ్చిందండి, అలాగే బ్లౌజ్ కూడా. చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చింది. చిన్న చిన్న అకేషన్స్కి
కిట్టి పార్టీస్కి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ సమ్మర్లో మనం ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒక 3-4 రోజులు అలా ఉండడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి. లైట్ వెయిట్, కోటా అంటే తెలిసిందే కదా, ప్యూర్ కాటన్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నాకైతే శారీస్ చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయా? మరి నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.